Portaferry, we are going to swim. ఇప్పుడే మేము బస్సులో పోర్టాఫెరీన్కి వెళ్తున్నాము. ఇదే పోర్టాఫెరీన్. సూపర్ బుజ్జమ్మ. వెయిట్ వెయిట్. వా 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 వండర్ఫుల్. రాజలక్ష్మి వస్తున్నావా, రాజలక్ష్మి వస్తున్నావా. బాబా బాబా బా. ఐలాఫ్ మ్యాన్కే ఈ పోర్టాఫెరీన్ అనేది తలమానికం. అమ్మమ్మ ఆవిడ. ఓ మై గాడ్, అమ్మమ్మ మనవరాలని పట్టుకొని ఆ విధంగా సేమ్ టు సేమ్ కే పాల్ లాగున్నాను నేను. ఎక్కుతా పైకి. ఇప్పుడే మేము బస్సు ఎక్కాము, పైన డబుల్ డెక్కర్ ఎక్కాము. ఎక్కావా ఒకట? పిల్ల ఏది? చిన్నపిల్ల? చిన్నపిల్ల అంటే గ్రోనప్ కిడ్. ఇది ఒక సీ విలేజ్ అన్నమాట. చాలా బాగుంటుంది. రైల్వే మ్యూజియం కూడా ఉందంట. మేము చూస్తాం, వెళ్ళి వెళ్తున్నాను. డబల్ డెక్కర్లు అన్ని డబల్ డెక్కర్లే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. టూర్ బస్సెస్ కూడా ఉన్నాయి. చూడండి, పోర్టాఫెరీన్ వెళ్ళే దారిలో చాలా బాగుంది. అంతా లష్ గ్రీన్గా ఉంది. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard, or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no. ఏమైంది? ఇదే పోర్టాఫెరీన్ పోర్ట్ సిటీ అనమాట. చాలా బాగుంటుంది. చిన్న విలేజ్. విలేజ్ అంటే మన విలేజ్ లాగా ఉండవు, టౌన్ లాగా ఉంటాయి, సిటీ లాగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇంకా స్టీమ్ రైల్వే స్టేషన్ ఇదే పోర్టాఫెరీన్. మనం వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం. చూడండి ఎంత బాగుందో పోర్టాఫెరీన్. వా, ఎంత బాగుంది చూడండి పోర్టాఫెరీన్. అమ్మాయి దమ్మా కిందకి వెళ్దా, స్విమ్మింగ్ చేద్దాం. వా 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 వండర్ఫుల్. Portaferry, we are going to swim. We are going to swim. Let's go. చక్కగా ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంతా రివర్ లాగా ఉంది, సముద్రం అయినా సరే. ఇది ఐరిష్ సీ అన్నమాట. రాజలక్ష్మి వస్తున్నావా, రాజలక్ష్మి వస్తున్నావా, నిద్రపోతున్నావా? రా 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 రా. చూడండి బీచ్ ఎంత బాగుందో. సముద్రం చూడండి అంత బ్లూ కలర్లో ఉంది అసలుకి. బాబా బాబా బా.
ఐల్ ఆఫ్ మ్యాన్కే ఈ పోర్ట్ ఆఫ్ ఎరిన్ అనేది తలమానికం. ఎంత బాగుందో చూడండి. అందరూ విపరీతంగా ఎండ ఉండేసరికి అందరూ సేద తీరుతున్నారు చక్కగా. ఇది బ్రిటన్కి ఐర్లాండ్కి ఖచ్చితంగా మధ్యలో ఉంటుంది ఇది, ఈ ఐల్ ఆఫ్ మ్యాన్. ఎంత బాగుందో చూడండి. ఓ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటున్నావు ఏదా? ఇది ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతం. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తూ ఉంటాడు, కానీ రక్షణ నిమిత్తం మాత్రం బ్రిటన్ బాధ్యత తీసుకుంటూ ఉంటుంది. వా వా వా, అప్పుడే చలి పుడుతుందా? ముందే చెప్పినట్టుగా ఈ ఐల్ ఆఫ్ మ్యాన్ని 9th సెంచరీ వరకు నార్వే పరిపాలించింది. 1266 నుంచి స్కాటిష్ పరిపాలించారు. 1400 నుంచి బ్రిటన్ పరిపాలించింది అనమాట. ఏరోప్లేన్ కూడా వెళ్తుంది పైన, క్యాప్చర్ చేస్తున్నాను. వీదా డోంట్ గో ఇన్నర్ సైడ్. ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో మొత్తం విస్తీర్ణం 574 కిలోమీటర్లు అంట. మొత్తం దాదాపు 85,000 మంది నివసిస్తున్నారు ఈ 574 కిలోమీటర్ల విస్తీర్ణంలో. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. సేమ్ టు సేమ్ కే పాల్ లాగా ఉన్నాను నేను. కాదు, మానవత్వం ఉందా, మామూలుగా లేదు ఈ పోర్ట్ ఆఫ్ ఎరిన్ అనేది. ఈ పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో మొత్తం పెద్ద పెద్ద సిటీలు 4 ఉన్నాయి. ఈ 4 ఒకటి డగ్లస్, అది క్యాపిటల్ సిటీ, తర్వాత పోర్ట్ ఆఫ్ ఎరిన్, తర్వాత క్యాజిల్ టౌను, తర్వాత పీల్. ఈ 4 సిటీలు మంచి పెద్దవి. ఇక్కడ బాగా ఫ్యాసినేటింగ్ వరల్డ్ ట్రెడిషన్స్, హిస్టారిక్ సైట్స్ చూడండి. గ్రీన్ గ్లెన్స్, ఈ పర్పిల్ మౌంటైన్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ ఎక్కువగా ఫిషింగ్ విలేజెస్ ఉన్నాయి. బాగా వెళ్ళే కొంది ఫిషింగ్ విలేజెస్, రిమోట్ విలేజెస్ ఉంటాయి. మనం వెళ్ళలేము, వాటికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి. ఎత్తైన కొండ, మరలా ఆకుపచ్చని ఫీల్డ్స్, సముద్రం, వండర్ఫుల్. ఇది రివర్ లాగానే ఉంది కదా, నువ్వు కూడా చేయొచ్చు. రివర్ లాగానే ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం స్టీమ్ ఇంజిన్లో వెళ్ళాలిగా డగ్లస్. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా బోట్లు వేసుకొని రాఫ్టింగ్ లాంటివి చేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ ఆవిడ, ఓ మై గాడ్, అమ్మమ్మ మనవరాలని పట్టుకొని ఆ విధంగా. నేను వెళ్తానికే నాకు భయం అక్కడ దాకా. ఇంకా అక్కడ పిల్లలు కూడా ఆడిస్తున్నారు లోన. ఓ మై గాడ్, మనవాళ్ళు కూడా ఎగేసుకుని వెళ్తున్నారు. అమ్మమ్మ కనిపిస్తుందిలే, అమ్మమ్మ కనిపిస్తుంది. వెళ్తున్నా. ఏకబ్రో ఉన్నాయా? అడుగు. మీది లీడ్సేనా, నాది లీడ్సేను. మొత్తం ఏంది, మొత్తం పూర్తి చేయాలంట మర్మేడ్ లాగా. అక్కడ దాకేనా? ఓకే. Veda? Mermaid? Mermaid? వీదా రమ్మను, వీదాను కూడా. అది చాలా లోతుకెళ్ళింది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I
you fade away. Very cool. Bye bye. ఐస్ లాగా ఉంది ఇక్కడ. ఐస్ వాటర్ ఐస్ లాగా ఉన్నాయి. ఎంత ఎండ ఉన్నా సరే ఈ పిల్ల అట్ట చేస్తుంది కానీ స్నానం. ఏ డోంట్ గో గెట్ బ్యాక్. నో యూ డోంట్ గో. ఏ అది లోతు, మునిగిపోతావు. మునిగిపోతావు. రా జస్ట్ వెయిట్ కూర్చో. సరే కూర్చో. అటు కాలేసి కూర్చో. ఏ బాయ్, యూ టెల్ మీ హాయ్. You tell me hi. Oh, nice. You like this. చూడు మామగారు చూడు ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారు. మనకి చలిపుట్టిపోతుంది. గ్రాండ్ మదర్ చూడ చేస్తున్నారు. డోంట్ గో. Hey, don't go, dangerous. అరుగెడుతోంది నీ కేసి వినమంటోంది. రాజలక్ష్మి ఎలా ఉంది?